చాలా క్రూషియల్. సో మన జిల్లాలో ఇప్పుడు ఆల్రెడీ వీ హావ్ గాట్ డేటా 3 ఫీట్ల కంటే ఎక్కువ ఎక్కడెక్కడైతే గణేష్ ఐడల్స్ని మనం ఏర్పాటు చేసుకున్నారో కమిటీల ద్వారా అవన్నీ కూడా డేటా తెప్పించి ఎక్కడ పడితే అక్కడ ఇమ్మర్షన్ చేయకుండా స్పెసిఫిక్ లొకేషన్స్లో ఇమ్మర్షన్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైతే మనకి బండ్ వీక్గా ఉందో, డెప్త్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే మనకి వర్పుల్ సుడిగుండాలు ఫామ్ అవుతాయి, ఇలాంటి ప్లేసెస్ని కాకుండా సేఫ్ పాయింట్లో దాన్ని ఇమ్మర్స్ చేయాలి. ఆ పాయింట్స్ని కూడా ఐడెంటిఫై చేసి కన్సర్న్ మండల్ లెవెల్ అఫీషియల్స్ డెసిగ్నేటెడ్ పాయింట్స్లోనే ఆ గణేష్ నిమజ్జనం జరగాలని చెప్పేసి ఇంకో 1-2 అవర్స్లో అక్కడ ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద కన్సర్న్ పబ్లిక్, మీరు ఎక్కడైతే గణేష్ నిమజ్జనం చేయాలనుకుంటున్నారో దయచేసి మేము డెసిగ్నేటెడ్ పాయింట్స్లో ఏవైతే చెప్పామో ఆ డెసిగ్నేటెడ్ పాయింట్స్లోనే మీరు ఇమ్మర్షన్ చేయాలి. అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఏవైతే కావాలనుకుంటున్నారో, క్రెయిన్స్ కావచ్చు, కొంచెం పోలీస్ పర్సనల్, లైఫ్ జాకెట్స్, అవన్నీ కూడా ఇమ్మర్షన్ పాయింట్స్లో పెట్టడం జరుగుతుంది. సచ్ దట్ ఎనీ ఈవెంచువాలిటీ జరగకుండా మీ యొక్క ప్రాణాల విలువ డెఫినెట్గా గణేష్ నిమజ్జనం అనేది ఒక యాక్టివిటీ అందరూ ఎంజాయ్ చేస్తూ చేసుకుంటారు. సో అలాంటి టైంలో ఎలాంటి ఇష్యూస్ లేకుండా, ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి ఈ యాక్టివిటీ తీసుకోవడం జరిగింది. దయచేసి కోఆపరేట్ చేయండి అందరూ, ఎందుకంటే ఫ్లో లెవెల్ నెక్స్ట్ 48 అవర్స్లో కొంచెం ఎక్కువ ఉంది. సో డెఫినెట్గా దెర్ మైట్ బి సమ్ ఇన్స్టాన్సెస్, అవన్నిటిని ప్రివెంట్ చేయడానికే ఇప్పుడు అందరినీ కూడా కోరుతున్నాను, ఎక్కడైతే డెసిగ్నేటెడ్ పాయింట్స్ చేశామో నిమజ్జనం కోసం అక్కడే నిమజ్జనం చేయండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ని మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఫస్ట్ లెవెల్ వార్నింగ్కి లేదండి. సో ఫస్ట్ లెవెల్ వార్నింగ్కి ఓన్లీ 1 హ్యాబిటేషన్ ఇన్ పెదగంటేపూడి, అందులో ఒక 104 హౌస్ హోల్డ్స్